వ్యక్తిగత కక్షల్ని రాజకీయాలకి ముడిపెడుతున్నాం మనం. వాడేసుకుంటున్నారు కాబట్టి ఈ అట్లా పెరుగుతాయి. ఉమ్, ఉమ్, ఏ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్గానే చూడండి, అందులో దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని చూడండి. ఉమ్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఏం కనబడుతుంది, ఇంకా పూర్తిగా రాకముందే రాజకీయం చొప్పించేసాం. పెట్టేశారు. అవును. ఫస్ట్ అయితే గనక నిజంగా రాజకీయమే ఫస్ట్ అయ్యి ఉంటే అనితెళ్ళి మామూలుగా ఆగుతుంది ఆవిడ, ఉమ్, 4 మాటలు ఎక్కువ చెప్పే మనిషే కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు ఆగుతారా? ఉమ్, 4 మాటలు ఎక్కువే చెప్పే మనిషే కదా. ఉమ్, కానీ ముందు అదేమి లేదు. ఉమ్, ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి వైసీపీకి అదేదో రేషన్ మాఫియా ఉమ్. దాంట్లో అన్నట్టు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో అంట కదా. రియల్ ఎస్టేటు, మద్యము, రేషను. అవును. ఈదర హరిబాబు గారికి ఇది అవును. అన్నమాట. అవునవును. ఇతను ఓ రకంగా ఆ ఏరియా ఈదర హరిబాబు అంతే అంతే. షాడో. ఒకప్పుడు ఎమ్మెల్యేగా అతను వేల మెజార్టీతో ఇండిపెండెంట్ గా గెలిచాడు. ఆ తర్వాత ఈ ప్లేస్ వచ్చేటప్పటికి అవతలకి వెళ్ళిపోవడంతో ఇతను అక్కడ ఎంపీపీ అయ్యాడు. ఎంపీపీ అది కూడా మాజీ, ఇప్పుడు మాజీ. ఇతని కల్లా ఉన్నటువంటి ఏకైక అంశం ఏంటంటే సమస్యల్లో హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటాడట. అవును. ప్లస్ వ్యాపారాలు అవన్నీ కోట్లే. ఉమ్, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో లిక్కర్ బిజినెస్లు ఈయనంట ఎక్కువ ఆ ఏరియాలో. అవును. లిక్కర్ దంతా కూడా సిండికేట్ కి ఇతనే హెడ్ అట. మొత్తం. అట్లాగే ఈ దాన్ని పేరేమంటారు, ఈ బియ్యం సిండికేటు ఇతనేనంట. రేషన్ సిండికేట్ ఇతనిదేనట. అన్ని ఇక అతని చేతిలోనే నడుస్తున్నాయి. లీడర్ల చేతికి ఇచ్చేసాం అన్ని. మిగతా వాళ్ళందరూ ఆ మాట వినేటటువంటి పరిస్థితి తెచ్చాం. దాంట్లో కడుపు మండటం ఉంటాయి, గొడవలు ఉంటాయి. పూర్తిగా బయటకు వచ్చేదాకా ఆగుండాల్సింది. ఈలోపు ఈ ప్రచారం చేసుకోనక్కర్లేదు. ఒకవేళ వచ్చినా